కిక్ 2 అది ఫ్లాప్ అవ్వడానికి రీజన్స్ ఏం చెప్తారు మీరు? చాలా నమ్మిన సినిమా అది, చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కూడా నమ్మిన సినిమా. అంటే అంతకుముందు ఎంత నమ్మకం ఉండేదంటే సీక్వెల్స్ ఆడవు అంటుంటే డెఫినెట్గా ఇది అది రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది అని నమ్మిన స్క్రిప్ట్ అది. ఎక్కడో హానెస్టీ మిస్ అయిపోయింది సినిమాలో. యాజ్ అ రైటర్గా ఆ సినిమా లోపం ఏంటి అని చెప్పమంటే మాత్రం ఒకటి ఎక్స్టర్నల్గా అందరూ చెప్తున్న ప్రాబ్లం, కిక్ 2 అనే టైటిల్ పెడితే మీరు అది ఆ టైటిల్ని ఊహించి వస్తే నాకు ఎంటర్టైనర్ చేస్తాం అనుకున్నారు పూర్తిగా, అది లేదు అని ఒకళ్ళు అంటాం. అది కొంత వాస్తవం ఉండొచ్చు, ఎంతవరకు వాస్తవమో నేను చెప్పలేను కానీ బట్ యాజ్ అ రైటర్గా మాత్రం ఎమోషన్ మిస్ అయిపోయింది ఆ సినిమా. ఆ కథలో ఏదైతే వెళ్ళాలో అది వెళ్ళాల. అది రాసిన రోజు ఏది నిజమవుతుంది అనుకున్నామో అది రీచ్ అవ్వాలి, అది పోర్ట్రే అవ్వాలి ఆ స్క్రీన్ మీద. మిస్ఫైర్ అయింది అది. ఏది రీచ్ అవ్వాలనుకున్నారు మీరు? ఆ విలేజర్స్ తాలూకు పెయిన్ నాకు రీచ్ అవ్వకపోతే ఆ ఆటకు అర్థమే లేదు. వాళ్ళ స్ట్రగుల్ నాకు తెలియదు, మీ కష్టం నాకు తెలియకపోతే మీకు సొల్యూషన్ దొరకాలని నేను కోరుకోను. వాళ్ళతోటి నేను వాళ్ళ ఇన్నసెన్స్ తోటి ఆ పెయిన్ ఎక్కువగా రిజిస్టర్ కాలేదు. అది 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 వాళ్ళ కష్టం ఏంటో తెలియలేదు నాకు. అది వాళ్ళ వైపు నేను సినిమా చూడాలి. అది రీచ్ అయితే వాళ్ళు చేసిన ఈ మొత్తం ఆటకు ఒక అర్థం, ఒకరు రావాలని అప్పుడు నేను కోరుకుంటాను. అది జరగల, తెలియకుండా అది కామెడీయా జెన్యూనా అనే సైడ్స్ తీసుకోకుండా మధ్యలో ఉండిపోయింది అసలు. మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా, అది కిక్కి సీక్వెల్ కాదని చెప్పారు. చెప్పాను కదా, చెప్పాను. మరి సీక్వెలే కాదు అది. సీక్వెల్ ఎందుకు అవుతుంది? సీక్వెల్ మీన్స్ అదే క్యారెక్టర్స్ ఫాదర్ని కూడా తీసుకొచ్చారు. అతను కొడుకు కదా అని చెప్పాను నేను. సీక్వెల్ ఇప్పుడు కిక్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు కిక్ కోసం వెతుక్కునేవాడు కదేమో అనుకుంటాం. కిక్ 2 అంటే అందరి ప్రశ్న ఏంటంటే నన్ను ఇంటర్వ్యూస్లో అడిగింది, ఇప్పుడు అతని కథ అతను మళ్ళీ కిక్ కోసం ఇంకేమైనా చేస్తాడా, కిక్ సీక్వెల్ అన్నారు. అది కాదు, అతని తాలూకు కొడుకు కాదు ఇది అని అంది. అది తప్పేనండి, అది 100% అది ఏదో తప్పు జరిగింది, అది ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే దానికి కిక్కు కొడుకు కథే చేయక్కర్లా. అదే ఈ కథ వేరు, ఇదొక ఊరు కథ, ఈ ఊరికి ఒకటి కావాలి ఏదైతే ఉందో దానికి ఒక పాత్ర హీరో, అతను స్వార్థపడని చెప్పాలి. మాటలు చెప్తే రాడు కాబట్టి, కష్టం చెప్తే కథలు కాబట్టి మాయ చేయాలి. ఇది వేరే కథ. ఈ కథకి కిక్ 2 అనే టైటిల్ పెట్టకపోతే తండ్రి ఉండడు, కిక్కులోని పాత్ర కనపడదు మీకు, అది తప్పే సార్. సో హీరో బాగున్నాడండి. అదే జనం రెండో ట్రైలర్ చూడగానే చాలా బాగున్నాడు ఈ ట్రైలర్ రవితేజ, అదే కొత్తగా రవితేజ గారు వచ్చి చేశారా ఒకసారి ఏదన్నా ఉండొచ్చు. కానీ ఆయన వర్కౌట్ చేయడం ఆబ్వియస్గా మనకు ఉంటుందండి. ఒకసారి ఆయన వర్కౌట్ చేసి బాగా లీన్ అయ్యారు ఆ ఫిట్నెస్ కోసం. దాంతో కొంచెం తగ్గేటప్పటికి ఏంటి తగ్గిపోయారైనా అనే ఫీలింగ్తో అన్నారేమో, కానీ సినిమా రిజల్ట్కి దానికి సంబంధమే లేదండి. అసలు మన హీరో అనకూడదు.